కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. నిన్న పవన్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆసీనులైన అతిథులకి నమస్కరించారు. ఇక తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారికి వద్దకు వెళ్ళి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్ను చిరు ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పటి నుంచి ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు తెగ హంగామా చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారికి నేరుగా మరియు సోషల్ మీడియా ద్వారా విశేష తెలియజేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలామంది సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తెలుగు ఇండస్ట్రీ సభ్యులు క్యూ కడుతున్నారట. తెలుగు ఇండస్ట్రీలోని సమస్యలను వారికి వివరించున్నారట ఇండస్ట్రీ పెద్దలు. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమానం అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినని చెప్పుకోవచ్చు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఫిక్స్ అయినట్లు పక్కా సమాచారంగా ఉంది. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమైన చెప్పుకోవచ్చు. దాదాపు 70,000కు పైగా మెజారిటీతో పిఠాపురం నుంచి విజయం సాధించారు. ఇంత మెజారిటీ అంటే మాటలు కాదు. పిఠాపురంలో పవన్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రచ్చ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే.